ఫస్ట్ నేను వాన ముచ్చట చెప్తా మీకు. ఎందుకంటే ఇయాల నేనే వానతోని అవస్థపడ్డా, గోసపడ్డా. సరే ఇగ వానకాలంలో వాననే కురుతది. ముత్యాలు వజ్రాలేం పడతాయా మీదికెళ్ళి? కదా! ఆనకాలంల ఛత్రి దగ్గర పెట్టుకోవాలి. వానకోటు పెట్టుకోవాలి. ఇగ కానీ గవన్నున్నా గాని పట్నం జనం మాత్రం తడిసి ముద్దోడు పక్కకు పెట్టుర్రి. అసలు కరెక్ట్ టైంకి ఇళ్ళకి పోతే ఒట్టు. బండ్ల మీద, కార్లల్ల వచ్చినోళ్ళు నడి రోడ్డు మీద ఈతలు కొట్టుకుంటా పోయిర్రు. కార్లు పడవలు లెక్క అయిపోయినాయి. అంతా ఆగమాగం అడివి అడివి అగు చూడుర్రి. దగ్గర గంట సేపు కొట్టింది కావచ్చు వాన. గంతే ఇక చూడుర్రి హైదరాబాద్ అవతారం ఎట్లయిపోయిందో. హైదరాబాద్లో నదులున్నాయా, గోదావరి నదా, గంగా నదా అన్నట్టయింది. ఏడ చూడు నీళ్ళే నీళ్లు, మురికి నీళ్లు. మళ్ళా ఆ మురికి నీళ్ళనే నడుచుకుంటూ పోవాల్సి వచ్చింది జనాలు పానాలు చేతులలో పెట్టుకొని. గిట్ చూడురి, ఇది పట్నంలో ఏ మూలకో కాదు, పంజాగుట్ట నడి సెంటర్లా మన రోడ్ల పరిస్థితికి ఇట్లయిపోయింది. రోడ్లే కనబడకుండా అయిపోయినాయి. బండ్లు కార్లు మునిగిపోయినాయి. వల్ల చెట్లు ఇరిగిపోయినాయి, కార్ల మీద పడ్డాయి. అగో పట్టించుకునేటోళ్ళు లేకుండే పట్నం అంతా ఏడుదాన్న ఆగిపోయింది. ఇక ట్రాఫిక్ జామ్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఒక్కొక్కరికి కోపాలు వస్తాయి. గంత ఘోరంగా ఉన్నదన్నట్టు. అసలు ఈ నడమ వానలు లేకుండా ఉత్తగానే మస్తు ట్రాఫిక్ అవుతుంది. అసంటిది గంట వానకి ఇక చూడాలి. నరకం చూసిరు. 1 కిలోమీటర్ పోయేందుకు గంటల కమానం పడ్డది టైము. ఓ దిక్కు వరద నీళ్ళలోనే కార్లు బండ్లు ఇరుకపోయారు జనాలు. చెప్పుడు కాదు, చూస్తేనే అర్థమవుతుంది ఎంత తక్లీఫ్ అయిందో. నిజం, మన హైదరాబాద్ పట్టణాన్ని ఇట్లా చూస్తుంటే నా పానం కలుక్కుమంటుందిలా. ఆనకాలంలా రోడ్ల మీదకి నీళ్ళు వస్తాయి, రావంటలేము. కానీ మరీ గిట్ల మునిగిపోవడేందోల్లా గింతగనం అవస్థ వాడుడైంది అసలు జనాలు. ఈడ తప్పే వల్ది. వానకాలంలో ఎట్లుంటదో ఎరుకునేది నాయే. మరి సర్కారు ముందు సూపుతోని అడుగేయాలనా దా. ఇవాళ ఏమైనా కొత్తగా వాన పడ్డదా పట్నంలా? వానకాలం వచ్చినప్పటి సంది పడతానే ఉన్నది, చూస్తూనే ఉన్నాము. ఒక రోజు కాకుండా ఇంకో రోజన్నా గిట్ల అవస్థ పడకుండా ఉపాయం చేయాలన్నా దా. ఎట్టికేడదాన్ని ఇడిచిపెట్టిరు. జనాన్ని అరుగోస ఉచ్చుకున్నారు. గిట్లనే కోపానికి అత్తురు పట్నం జనాన్ని మెసిరిస్తే.